మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భూ ఆక్రమణ కేసులో వంశీకి గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆత్కూరు భూ కబ్జా కేసులో 120 ఆఫ్ పి, 420, 419, 467, 468, 471, 506 RW, 34 IPC సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ A2గా ఉన్నారు. దీంతో ఆయన్ను జైలు నుంచి తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సబ్ జైలుకు తరలించారు. భూ ఆక్రమణ కేసులో వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఆత్కూరులో భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితం విజయవాడ జిల్లా జైలు నుంచి పీటీ వారెంట్ లో గన్నవరం పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ కేసు ఇప్పటికే విచారణ జరుగుతుంది. కేసులో A2గా వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే విచారించినటువంటి కోర్టు ఏప్రిల్ 1 వరకు అంటే 14 రోజుల పాటు ఈ కేసులో రిమాండ్ విధిస్తూ తీర్పును ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా విజయవాడ జిల్లా జైలుకు మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ప్రస్తుతం అయితే హర్షవర్ధన్ ఆ కేసుకు సంబంధించి ముఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్ లో పీటీ వారెంట్ పైన తీసుకెళ్లి హాజరుపరిచిన తర్వాత నేరుగా మళ్ళీ కొద్దిసేపటి క్రితమే జిల్లా జైలు కూడా తీసుకురావడం జరిగింది. జిల్లా జైలుకి తీసుకొచ్చి గన్నవరం పోలీస్ స్టేషన్ పోలీసులు జైలు అధికారులకి వల్లభనేని వంశీని అప్పగించారు. అయితే ఈ ఆత్కూరు భూ కబ్జా కేసుకు సంబంధించి గతంలోనే కేసు నమోదైంది. కేసులో A2గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 14 రోజుల పాటు అంటే ఏప్రిల్ 1 వరకు కూడా వల్లభనేని వంశీకి రిమాండ్ విధించడం జరిగింది. థ్యాంక్ యూ దుర్గా.